ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 మొదటి పక్షం ఫస్ట్ నుంచి 16 వరకు జరుగు గోచారం తీసుకుంటున్నాము ద్వాదశ రాశుల వారికి. ముందుగా తీసుకున్నట్లయితే మొదటి పక్షంలో ఏ గ్రహం ఏ రాశిలో తీసుకున్నట్లయితే శని రేవతి నక్షత్రంలో ఉన్నాడు, రాహు వచ్చేసి కుంభ రాశిలో ఉన్నారు, అలాగే రవి కుజుడు బుధుడు శుక్రుడు వచ్చేసి ఇక మీనరాశి ధనుడు రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి తులారాశి. తులారాశిలో చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిపి తులారాశి తులాలగ్నం కిందకి వస్తుంది. మీ రాశాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు తృతీయంలో ఉండడం పెద్ద శ్రేయస్కరం కాదు, కొంచెం ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే పెద్దవాళ్ళతోటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక్కడ మీ రాశాధిపతి మీకు 7వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి అంటే సొసైటీలోనూ ఫ్రెండ్స్లోనూ సిబ్లింగ్స్లోనూ ఏదో ఒక రకంగా అయితే మీరు మంచి చేరుకునే అవకాశం స్పష్టంగా ఉంది. ప్రొటెక్ట్ చేస్తాడు మీకు. మీ రాసే మీ యొక్క కుజుడు ప్లేస్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ రాహు వచ్చేసి మీకు తులారాశి వారికి చతుర్థంలో రాహు ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు కాబట్టి మీకు మంచి జరిగే అవకాశం ఉంది. కుటుంబ సాఫల్యంలో మంచి ఎదుగుదలకు మీరు ప్రోత్సాహకరంగా ఉంటారు. అలాగే కోప స్వభావం కొంత పెరిగి కొంత ఎడబాట్లు వచ్చే అవకాశాలు ఇలాంటివి మీకు జరిగే అవకాశం ఉంది. మీకు 6లో శని ఉన్నాడు, చక్కగా బాగుంటుంది. దైవభక్తి తాత్కాలికంగా పెరుగుతుంది. రాహు పంచమంలో ఉన్నాడు కాబట్టి తులారాశి తులాలగ్నం వారికి 6లో మీకు శని ఉండడం అనేది చతుర్థాధిపతి, నెక్స్ట్ పంచమాధిపతి, కేంద్ర కోణాధిపతి కాబట్టి ఈయన పాపగ్రహం 6లో యోగించాలి. ఖచ్చితంగా యోగించి వివాహ ప్రయత్నాలు, సంతానానికి చేసే మేలు కావచ్చు, మీకు వివాహం కాకపోతే మీకు వివాహ ప్రయత్నాలు కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, విందు వినోదాలు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి సిబ్లింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ కావడం కావచ్చు, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ స్కిల్స్లలో పనిచేసే వారికి, ప్రమోషన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే జాబ్ కోసం ట్రై చేసే వారికి జాబ్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీకు బృహస్పతి వచ్చేసి తులారాశి తులాలగ్నం వారికి మీకు కోణంలో గురువు ఉన్నాడు, 3వ ఇంటధిపతి 6వ ఇంటధిపతి. ఇది పెద్ద శుభచోచకం కాదు. శత్రు రుణరోగ బాధలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాగే ముక్కుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ గేమ్స్లలో ఉన్న వారికి, న్యాయవాద వృత్తులలో ఉన్న వారికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం. తీర్థయాత్రలలో ప్రయాణాలు చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి మీకు లాభంలో ఉన్నాడు. మీరు చేసే ప్రయత్నాలు దైవబలంతో ముందుకెళ్ళే అవకాశం చాలా వరకు స్పష్టంగా గోచరిస్తుంది. భగవంతుడు మిమ్మల్ని ముందుకు దైవభక్తి చేత ముందుకు తీసుకెళ్ళడానికి కేతువు పనిచేస్తాడు కాబట్టి వినాయకునికి ఉండ్రాళ్ళు పెట్టి పూజ చేసినట్లయితే కేతువు యొక్క వక్రగ్రహం కాబట్టి ఫలితాలు అటు ఇటుగా అనుకుంటూ చివరికి శాంతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వినాయకుడికి ఉండ్రాళ్ళతో పెట్టి పూజ చేసినట్లయితే మీకు కేతు దోషం తీరిపోయి సూర్య నమస్కారాలు చేస్తే కూడా ఇంకా మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.